లైపోసక్షన్ అంటే బేసికల్లీ ఫ్యాట్ని సక్ చేయడం అంటారండి. లైపో అంటే ఫ్యాట్ అని, సక్షన్ అంటే లాగేయడాన్ని లైపోసక్షన్ అంటారు. అంటే మనకి స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ ఏరియా ఆఫ్ బాడీలో అంటే సే ఇప్పుడు గైనకోమాస్టీ అంటే మ్యాన్ బూబ్స్ అంటే కొంత మగవాళ్ళలో కొంచెం పెరిగిన చెస్ట్ కానీ, లేదా కొంతమందికి సైడ్స్ ఇప్పుడు టైర్స్ లాగా ఇప్పుడు నడుము దగ్గర పెరిగినా కానీ, ఇప్పుడు థైస్ దగ్గర ఒక పర్టికులర్ ఏరియాలో బాడీ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది, అది సరైన షేప్లో లేదు అని అన్నప్పుడు దాంట్లోంచి ఫ్యాట్ తీసే సర్జరీని మనము లైపోసక్షన్ అంటాము. దీన్ని బేసికలీ ఎలా అనొచ్చునంటే ఒక బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్ అని అనొచ్చు. అంటే బాడీని షేప్లోకి తీసుకొచ్చే సర్జికల్ ప్రొసీజర్. సో ఇప్పుడు ఈ లైపోసక్షన్ ఎప్పుడు చేస్తారు అని అంటే పర్టికులర్ ఏరియాస్లో మనం ఎంత ఎక్సర్సైజ్ చేసినా కానీ ఒక పర్టికులర్ ఏరియాస్లో ఫ్యాట్ అనేది పోదు, ఓవరాల్గా బాడీ షేప్ అయినా కానీ. సో అట్లాంటి వాళ్ళకి లేదు అని అంటే కొన్నిసార్లు ఎంత చేసినా కానీ బాడీలో ఒక పర్టికులర్ ఏరియా అంటే ఒక పర్టికులర్ షేప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఆడవాళ్ళకి మాట్లాడుకుంటే క్లాసికల్ అవర్ గ్లాస్ షేప్ అని, ఇప్పుడు అట్లాంటి పర్టికులర్ ఏరియాలో ఆ కైండ్ ఆఫ్ షేప్ లేదు, ఎంత స్ట్రగుల్ చేస్తున్నా కానీ ఏ కైండ్ ఆఫ్ డైట్ ఎక్సర్సైజ్తో ఆ ఏరియాలో పోవట్లేదు అన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది వాళ్ళు చేయించుకోకూడదు వీళ్ళని ఏమీ ఉండదు, ఏ ఏజ్లో అయినా ఎప్పుడైనా కానీ కంబైన్ చేసేస్తాం. కొన్ని కాంబినేషన్ సర్జరీస్లో కూడా లైపోసెక్షన్ని క్లబ్ చేస్తాం. సపోజ్ ఎవరైనా ఇప్పుడు టమ్మీ టక్ అనే సర్జరీ ఉంటుంది బేసికల్, అంటే కింద పొట్ట దగ్గర ప్రెగ్నెన్సీ తర్వాత లూజ్ అయిపోయిన స్కిన్ తీసేటప్పుడు దాంతోపాటు చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రా షేప్ కోసం కూడా చేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే హై డెఫినేషన్ లైపోసెక్షన్. ఇప్పుడు కొంతమందికి నార్మల్గా ఇప్పుడు యాబ్స్ ఉంటాయి, 6 ప్యాక్స్ ఇట్లాంటివి వచ్చేవి నార్మల్గా ఎక్సర్సైజ్ చేస్తే కింద మజిల్ డెఫినేషన్ చూపించేవి వస్తాయి, అవి చేసినా కానీ రావట్లేదు అన్నప్పుడు కొంచెం హై డెఫినేషన్ లైపోసెక్షన్ తోటి మన ఎగ్జాక్ట్ బాడీ షేప్ అనేది చేయడానికి కూడా ఇది బెనిఫిట్ అనేది అవుతుంది. ఎలా చేస్తాము అంటే బేసికల్లీ దీంట్లో ఏమీ ఒక కోతలాగా ఏమీ ఉండదు, వెరీ స్మాల్ టైనీ ఇన్సిషన్. అంటే ఒక 3 మిల్లీమీటర్ అంటే ఒక ఇంచ్లో ఒక పావు ఇంచ్ కూడా కాదు, ఇంకా చాలా ఒక 3 మిల్లీమీటర్స్ అంత సైజు చిన్న హోల్ లాంటిది పెట్టి దాంట్లోకి మన లైపోసెక్షన్ క్యాన్యులాస్ అనేవి స్పెషలైజ్డ్గా ఉంటాయి, దాంట్లోంచి ఆ ఏరియాలో ఉన్న ఫ్యాట్ అంతా సక్ చేసేస్తాం. కొన్ని లైపోసెక్షన్తో పాటుగా ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్సెస్ తోటి వేజర్ లైపోసెక్షన్ అని అండ్ లేజర్ అసిస్టెడ్ అండ్ ఆర్ఎఫ్ అసిస్టెడ్ లైపోసెక్షన్ అని ఉంటాయి. దీంతోపాటు చేస్తే ఏంటంటే ఫ్యాట్ ఒకటి తీయడం కాకుండా దానిపైన ఉన్న స్కిన్ని కూడా కొంత అమౌంట్ ఆఫ్ టైటనింగ్ అనేది కూడా చేయొచ్చు ఈ లైపోసెక్షన్స్ తోటి.